ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं कविं तत्त्वविदानन्दं देशिकं तत्त्वदर्शनं श्रोत्रियं ब्रह्मनिष्ठं तं सद्गुरुं प्रणतोऽस्म्यहम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ఆత్మస్వరూప బంధుగణ ఇక్కడ గురు పూర్ణిమ మహోత్సవం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రం అంటే దక్షిణామూర్తి స్తోత్రం అంటే సకల వేదాంత ఇతిహాస పురాణాల యొక్క సారాంశాన్ని మనకి ఒక స్తోత్రంగా ఇచ్చారు ఆదిశంకరాచార్య. అంటే ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్యలో ఆఖరి చరణమైనటువంటి నిధిధ్యాసనంతో కూడుకున్నదన్నమాట. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం చదవాలంటే, అధ్యయనం చేయాలంటే అంతకు ముందే ఉపనిషత్తులు వేదాంతం చదివి ఉండాలి. కానీ మనలో కొంతమందికి ఆ దక్షిణామూర్తి స్తోత్రం గురించి ఇప్పుడే తెలిసి ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ వేదాంతం చదివి ఉన్నారు. వేదాంత పరిచయం లేకపోయినా దక్షిణామూర్తి స్తోత్రం అనేది మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మన యొక్క అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పరమానంద ప్రాప్తి అంటే మన యొక్క మోక్ష స్థానాన్ని కూడా అందిస్తుంది. అయితే ఇప్పుడు ఒక 2 నిమిషాలు 1.5 మినిట్లో చిన్న కీర్తన చేద్దాం. తర్వాతే ఈ యొక్క ప్రవచనంలోకి మనం ప్రవేశిద్దాం. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే గౌరీ శంకర్ శంకర శంకర్ గౌరీ గౌరీ ఉమా శంకర్ శంకర శంకర్ ఉమా ఉమా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. बोलिए सीतापति रामचंद्र की, उमापति महादेव की, नमः पार्वती पतये हर हर महादेव. నిన్న మనం దక్షిణామూర్తి ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది, అసలు దక్షిణామూర్తి అంటే ఏమిటి నేను చూసాం. దక్షిణామూర్తి అంటే దక్షిణ అభిముఖంగా ఉన్నటువంటి ఏకైక దేవస్వరూపం. మనం ఏ దేవీ దేవత కూడా దక్షిణ వైపు మనం చూడం. అది కేవలం ఒక్క దక్షిణామూర్తికే సాధ్యం. ఎందుకు? దక్షిణ స్థానం అనేది మృత్యు స్థానం అంటారు మనకి. కాబట్టి మృత్యువుకే స్వామి, మృత్యువు జయించిన వారికి దక్షిణం ఏముంటుంది?
కాబట్టి అలాంటి దక్షిణామూర్తి గురించి మనం చూసాం. ఇంకొక అర్థం ఏం చెప్పాము, దక్షిణ అమూర్తి అంటే సర్వశక్తి, సర్వజ్ఞ. ఈశ్వర అంటే దక్షిణ. అమూర్తి అంటే రూపము లేని స్వరూపం. మరి ఏ స్వరూపము? శుద్ధ జ్ఞానైక మూర్తి స్వరూపం. అది చూసాము. ఇప్పుడు మొత్తం 10 ఉపనిషత్తుల పైన భగవత్పాద శంకరాచార్య భాష్యం రాశారు. ఆ 10 ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని దక్షిణామూర్తి స్తోత్రంగా రాయడం జరిగింది. మొట్టమొదటి శ్లోకం మనం నిన్న ప్రారంభించాం. ఈ శ్లోకంలో అసలు మన జీవాత్మకి ఈ జగత్తుకి ఉన్న సంబంధం ఏమిటి అనేది చెప్తున్నారన్నమాట. విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరే తుల్యం నిజాంతర్గతం, తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా, పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకం 10 శ్లోకాలు ఉంటాయి. ఈ 10 శ్లోకాల్లో 4వ పాదం సమానం. తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఎలాంటి నమః? దక్షిణామూర్తయే శ్రీ గురుమూర్తయే నమః. అయితే దక్షిణామూర్తి ఏం చెప్పాము? అమూర్తి అని చెప్పాము. అంటే శుద్ధ జ్ఞాన స్వరూపము, పరమాత్మ, శుద్ధ చైతన్యం. అయితే ఆ చైతన్యమే జీవుడుగా ఉన్నది, దేవుడుగా ఉన్నది, ఇది గురువుగా ఉన్నది. ఎన్ని రకాలుగా ఉన్నది? 3 రకాలుగా. అయితే ఇక్కడ మనకి ఈ జీవాత్మ అంటే ఎవరు? భ్రమించి అంటే భ్రాంతిలో ఉన్న, అజ్ఞానం భ్రాంతిలో ఉన్నటువంటి జీవాత్మకి ఈ జగత్తుకి ఉన్న సంబంధాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే పరమాత్మ ఉపాధిలో పడి ఆ భ్రాంతిలో పడితే జీవాత్మ అవుతుంది. ఆ జీవాత్మకు ఉన్నటువంటి భ్రాంతి విడిచిపెడితే పరమాత్మ. చూసారా? అంటే జీవాత్మ పరమాత్మ ఒక నాణెముకు ఉన్నటువంటి 2 వైపులు లాంటివి అన్నమాట. ఇటు చూస్తే జీవాత్మ, అటు చూస్తే పరమాత్మ. మనం చిన్నప్పుడు కార్డులు అమ్మేవాళ్ళు, మనకి మేము కొనేవాళ్ళం చిన్నపిల్లలు. ఇలా చూస్తే ఏఎన్ఆర్, ఇది చూస్తే ఎన్టీఆర్. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఒకే కార్డు, 2 వైపులు చూసే బట్టి మనకు కనిపించే వాళ్ళకి. ఆ విధంగా మనకి ఒకే పరమాత్మ ఉపాధిలో తాదాత్మ్యం చెందితే, అభిమానం మనం పొందినప్పుడు జీవాత్మగా మారిపోతుంది. జీవాత్మ అంటే ఏంటి? పరిచ్ఛిన్నం. నేను వ్యక్తిగా ఉన్నాను, నేను ఈ కాలంలో పుట్టాను, ఈ దేశంలో ఉన్నా, ఇవి జీవాత్మ. వాస్తవానికి పరమాత్మకి ఏమైనా హక్కులు ఉంటాయా? ఉండవు. అయితే ఈ తత్వం చెప్పడానికి శంకరాచార్య 2 ఉదాహరణలు తీసుకున్నారు. ఎన్ని? 2. ఒకటి దర్పణ నగరి. అంటే ఆ రోజుల్లో, శంకరాచార్య ఉన్న రోజుల్లో ఈ సినిమాలు, టీవీలు లేవు. అందుకే వారు తీసుకున్న ఉదాహరణ ఎలాంటిదంటే ఒక పెద్ద అద్దం. దర్పణం అంటే అద్దం. పెద్ద అద్దం పెడతారు. ఇప్పుడు కూడా షాపింగ్ మాల్కి మీరు వెళ్ళారనుకోండి, పొడవాటి అద్దాలు ఉంటాయి, మొత్తం అన్నీ కనిపిస్తుంటాయి. అంటే ఇది హైదరాబాదే కాబట్టి నో ప్రాబ్లం. కోటిలో పెద్ద ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, పెద్ద అద్దంలో చూస్తే ఆ కోటి మార్కెట్ అంతా మనకు కనిపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఏమంటున్నారు? విశ్వం, ఈ జగత్తు దర్పణ దృశ్యమాన నగరి. అంటే అద్దములో కనిపిస్తున్నటువంటి ఈ ప్రతిబింబం, ఈ సిటీ మొత్తం పెద్ద అద్దంలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి,
అద్దములో కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యం అద్దానికి చెందినదా? అద్దం ఏమైనా అంటుతుందా? అద్దకు సంబంధం లేదు. సపోజ్ ఆ నగరంలో ఏమైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకోండి, అద్దంలో మనకు కనిపిస్తుంది ఆ దర్పణ ప్రతిబింబం. అద్దం ఏమైనా అవుతుందా? కాలిపోతుందా? అంటే అర్థం ఏంటి? ఆ దృశ్యం అనేది అద్దంలో కనిపిస్తుంది, కానీ అద్దముకి నీ దృశ్యానికి సంబంధం ఏంటి? అద్దం అనేది సత్యము, దృశ్యం అనేది తాత్కాలికమైనటువంటి మిథ్య. రెండో ఉదాహరణ ఏంటి? స్వప్నం. మనం ప్రతిరోజు కూడా రోజంతా మీరు పనిచేసి వస్తారు, మీ కర్తవ్యాలు మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు, రాత్రి కూడా అలసిపోతాం. అప్పుడు ఏం చేస్తాం? ఒక్కసారి ఏదో భోజనం చేసి మీరు ఒక్కసారి పిల్లో ఇలాగా తల కింద పెట్టామంటే తెలుసు నేను నిద్రపోవాలి. ఇక బ్లాంకెట్ తన్నామనుకోండి, తల కింద మనం పిల్లో పెట్టామనుకోండి, ఇక ఆల్రెడీ సిగ్నల్ వచ్చిందనమాట. అప్పుడు ప్రతిరోజు మనము స్వప్నం మనం కంటున్నాం. ఈ స్వప్నంలో మనం చూస్తున్నది అంటే స్వప్న నగరి అంటే స్వప్నంలో ఉన్నటువంటి పట్టణము, దర్పణములో ఉన్న పట్టణము. ఈ రెండు ఉదాహరణలు ఎలా ఉన్నాయి? స్వప్నం అనేది ఈ జాగ్రత్త అవస్థలో మనం ఉన్నాం కదా. స్వప్నాన్ని ఎవరు నిర్మిస్తున్నారు చెప్పండి? ఎవరు నిర్మిస్తున్నారు? మీ స్వప్నాన్ని ఎవరు నిర్మిస్తున్నారు? మీరే. పక్కింటులు ఎవరు మీ స్వప్నం ఏమి వాళ్ళకి అనరు. సో మన స్వప్నాన్ని మనమే నిర్మిస్తున్నాము. అదేవిధంగా మరి ప్రపంచం అనేది ఎలా అంటే, స్వప్నాన్ని నేనే నిర్మిస్తున్నాను, ఈ జగత్తును కూడా నేనే నిర్మిస్తున్నా. నేనంటే ఏ నేను మీ అందరికీ అర్థం కావాలి. ఇప్పుడేదో మహాలక్ష్మి, సరస్వతి, ఏదో శ్రీదేవి, దుర్గా మీరు నిర్మించట్లేదు. ఆత్మరూపంగా జగత్తును కూడా నిర్మిస్తున్నాము. చూసారా? అంటే నేనే స్వప్నాన్ని నిర్మిస్తున్నాను, నేనే జగత్తు ప్రపంచాన్ని కూడా నిర్మిస్తున్నాను. మరి రెండింటికి తేడా ఏంటి అంటే, నాకు రెండు శక్తులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రెండు శక్తులు. ఒకటి నిద్రాశక్తి, ఇంకొకటి మాయాశక్తి. నిద్రాశక్తి ద్వారా నేను స్వప్నాన్ని నిర్మిస్తున్నాను. ఏం నిర్మిస్తున్నాను? స్వప్నం. మాయాశక్తి ద్వారా ఈ సృష్టి చేస్తున్నాను. అందువలన ఇక్కడ మాయాశక్తి ఏంటి, నిద్రాశక్తి ఏంటి మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, ఇప్పుడు మనము కాశీ వెళ్ళామనుకోండి. కాశీ వెళ్ళి 9 రాత్రులు అక్కడ పడుకుంటే మీకు మోక్షం ఎవరో అంటారు. అలాగా అంటే వాళ్ళకి మంచి ఈ టూరిస్టు కొంచెం జరగాలి కదా సీజన్లో. ఆ తర్వాత ఎవరు వస్తారు? పనుల్లో పడిపోతారు. కాబట్టి అంటే వాళ్ళని మనం డిస్కరేజ్ చేయడం కాదు. 9 రోజులు అంటే అందరం వెళ్ళిపోతాం మోక్షం, మరి ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు, అక్కడే పడుకుంటే అయిపోయింది, అదేం కాదు. కానీ మంచిదే కదా, ఒక తపస్సు, ఒక దృక్పథం పెట్టారు. కానీ దాన్ని యథాతథంగా తీసుకోకూడదు. మనకి అది మంచి జరుగుతుంది, వెళ్ళండి. కానీ కాశీ దర్శించేసి వచ్చారు మీరు, కానీ ఆ కాశీలో మీరు చూసిన దృశ్యాలు మీలో వాసనలుగా ఉన్నాయా లేదా? అయిపో, వాటినే వాసనలు అంటారు. ఇప్పుడు మనం కాశీ వెళ్ళి వచ్చిన తర్వాతనే మనకు వాసనలు అంటున్నాము. ఈ జీవితంలో మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని వాసనలు మనము పోగు చేసుకున్నాం? అదొక్కటే కాదు, ఇంతకుముందు ఎన్ని జన్మల నుండి మనం సంపాదించాం వాసనలు. ఇవన్నీ కూడా సంచిత కర్మ అంటారు. విన్నారు మీరు? సంచిత కర్మ వినాశక లింగం అంటారు లింగాష్టకంలో. కాబట్టి ఈ యొక్క సంస్కార వాసనలు మనలో ఉన్నాయి కదా, ఈ సంస్కార వాసనలు ఈ పగటిపూట వాటికి అవకాశం ఇవ్వరు, వాటిని నలిపేస్తారనమాట. ఎందుకు? రాత్రిపూట నక్షత్రాలు కనిపిస్తాయి, పగటిపూట కనిపిస్తాయా అంటే నక్షత్రాలు లేవని అర్థమా? ఉన్నాయి, కానీ ఎందుకు కనిపించవు? సూర్యప్రకాశం అధికం. ఆ విధంగా ఏ సంస్కార వాసనలు అయితే పగటిపూట అనుభవానికి రాకుండా అడ్డుకుంటాయో అవి నిద్రపోయేటప్పుడు జాలీ గుడ్ టైం అని పైకి వస్తాయి అన్నమాట. అంటే మనము ఒక స్వప్నాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాము, క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఇప్పుడు
స్వప్నము మనం క్రియేట్ చేసాం. స్వప్నం ఎలా వచ్చింది? నా నిద్రాశక్తి అని చెప్పాను. అంటే మన యొక్క వాసనలు, మన పక్క వాళ్ళతో సంబంధం లేదు, ఇది వ్యక్తిగతం, వెష్టి నాకు సంబంధించింది. సో నా వాసనకు సంబంధించినటువంటి ఒక నిద్రాశక్తితో నేనే ఆత్మ, నేనే నిద్రాశక్తి ఆధారంగా ఒక స్వప్నాన్ని నిర్మించా. స్వప్నంలో సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ కౌకూరు ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, అమెరికా, అన్నీ ఉంటాయి. ఎక్కడ? స్వప్నంలో. స్వప్నం ఎంత సమయం తెలుసా? మ్యాక్సిమం స్వప్న సమయము 1.5 minute, నిమిషంన్నర అని చెప్పారు సైంటిస్టులు. ప్రతి ఒక్కరి యొక్క ఆ స్వప్నాలని రీసెర్చ్ చేస్తే పరిశోధనలో మ్యాక్సిమం 1.5 minute అంట. కానీ 1.5 minute మన పెళ్ళిళ్ళు అయిపోతాయి, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సీట్ వచ్చిన తర్వాత టెన్షను, ఎంత ఒత్తిడి, స్ట్రెస్సు, అనేక ఆందోళనలు అన్నీ కూడా మనకి. జుట్టు తెల్లగైపోతుంది, స్వెట్స్ పెట్టుకుంటుంటాము, ముడతలు వచ్చే శరీరము, అంత వృద్ధాప్యము, రోగాలు అన్నీ, యశోద, అపోలో అన్నీ వచ్చేస్తాయి. దేంట్లో? స్వప్నం. అంటే మనం ఇప్పుడు 70 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాలు అనుభవిస్తున్నటువంటి అనుభూతులు ఒక్క అర నిమిషంలో మన స్వప్నంలో వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నం నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది ఏమవుతుంది? ఇప్పుడు స్వప్నం నుంచి మీరు లేచారనుకోండి, ఏమైంది స్వప్నం? సపోజ్ స్వప్నంలో ఎవరో ఒకరు ఆ కాలువలో స్నానంకి వెళ్ళి జారి పడిపోయారు. మీకు ఈ కర్మయోగము, జాలి, దయ, సేవ ఉన్నది కదా, మీరు వాళ్ళని కాపాడాలని ప్రయత్నించారు. సరిగ్గా ఇంకా ఒడ్డెక్కిస్తామన్న సమయంలో మీరు మేల్కొన్నారు సపోజ్. ఇప్పుడు మీరు ఏమంటారు? మీరు బాధపడతారా? అయ్యో రామా, సరిగ్గా రక్షించిన టైంలో నేను లేచిపోయానే, ఇప్పుడు ఏం చేయాలి అని ఆగండి, మళ్ళీ కాసేపు పడుకుంటారా? వెళ్ళి ఎవ్వరు పడుకోరు. మీకేం తెలిసింది? స్వప్నం అనేది సత్యం కాదు, అవునా కాదా? ఎవరైనా మళ్ళీ పడుకుంటారా మళ్ళీ రక్షించడానికి? ఎందుకంటే సగంలో ఆపేశారు కదా, మీరు మళ్ళీ పడుకోరు. అంటే అర్థం ఏంటి? స్వప్నం అనేది మిథ్యా, సత్యం కాదు. సరిగ్గా అదే అంటున్న శంకరాచార్య, ఇది కూడా సత్యం కాదు. అబ్బా, ఇది సత్యం కాదా? ఇది సత్యం కాకపోవడం ఎలాంటిది? మీరు వచ్చారు, మీరు పాటలు చెప్తున్నారు, మేము వింటున్నాము, ఇక్కడ మైకులు ఉన్నాయి, కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. కానీ స్వప్నంలో కూడా అన్నీ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నంలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. సపోజ్ నేను పడుకుంటే నాకు చాలా దాహం వేస్తుంది. ఫ్రిడ్జ్ ఉన్నది, ఫ్రిడ్జ్లో మంచి వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అక్కడ మంచి కూలింగ్ వాటర్ జగ్గు పెట్టాం టేబుల్ మీద. పడుకుంటే దాహం. నేను దాహం దేంట్లో ఉంది? నాకు దాహము స్వప్నంలో. ఈ నీరు ఉపయోగపడుతుందా? మరి స్వప్నంలో దాహం తీరాలంటే నాకేం కావాలి? వాటరు. స్వప్నం వాటర్ కావాలి. అమ్మగారు కరెక్ట్గా చెప్పారు. అందువలన మీకేమర్థమైందంటే, స్వప్నంలో మనకు దాహం తీరాలంటే స్వప్నం వాటర్ కావాలి. స్వప్న వాటర్ కాదు, స్వప్నంలో వాటర్. మళ్ళీ మన పక్కింటి స్వప్నమ్మ గారు ఉన్నారు, ఆ వాటర్ అనుకోగలరు మళ్ళీ మీరు. ఇది పెద్ద ఇలాంటివన్నీ చెప్పాలి, లేకపోతే ఎందుకే అడుగుతారు పిల్లలు. ఒకసారి ఏమో పాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాను, అదేమో డైరీ నుంచి వస్తాయి అన్నాడు, ఆవు నుంచి అనలే. ఇంకా ఎప్పుడు ఆవు చూస్తే కదా కొంతమంది పిల్లలు. కాబట్టి స్వప్న ప్రపంచములో ఉన్నటువంటి వాటరే మనకి దాహం తీరుతుంది. మీకు ఆల్రెడీ మీ ఇంట్లో బిందులున్నా ఉపయోగపడదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నాకు భోజనం లేదు, ఆకలిగా ఉంది, రాత్రి దావత్తు జరిగింది, పెద్ద దావత్తు, మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాం స్వప్నంలో. ఇప్పుడు నా ఆకలి తీరుతుందా? ఆ స్వప్నం యొక్క తీరుతుందా? ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నం అంతా సత్యం, మిథ్య కాదు, మాయ కాదు. మీరు స్వప్నంలో లేచిన తరువాత తెలుస్తుంది, అరే ఇదంతా ఉల్లాక్కి అంటారు. ఎప్పుడు? స్వప్నం నుండి లేచి వచ్చింది. ఇప్పుడు ఇదంతా సత్యం అనుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నాయి.
ఓ ఆస్తులు పాస్తులు కార్లు బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి కదా. మీరు స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఇవి ఉండవు. ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నంలో ఉన్నంత వరకు ఈ జాగ్రత్త ప్రపంచం సత్యమా మిథ్యా? చెప్పండి. మరి ఇప్పుడుంటే స్వప్నంలో ఉన్న మిథ్యా సత్యమా? మిథ్య. ఇప్పుడు చూసారా, స్వప్నం దగ్గర నుండి చూస్తే ఈ జాగ్రత్త మిథ్య, ఈ జాగ్రత్త ఎక్కడి నుంచి చూస్తే స్వప్నం మిథ్య. అవునా? అంటే ఈ రెండు కూడా కొన్ని షరతులతో కూడి ఉన్న సత్యమే తప్ప శాశ్వతమైనటువంటి సత్యం కాదు. అవునా కాదా? అందువలన శంకరాచార్య ఏమంటున్నారంటే, మీ స్వప్నంలో ఎంత సత్యం అనుకుంటున్నారో ఇది కూడా అంతే సత్యము. అందుకే ఇదంతా నిధిధ్యాసం, మెడిటేషన్ మీరు చేయాలి. మెడిటేషన్ అంటే కళ్ళు మూయక్కర్లేదు, కళ్ళు చూస్తూనే మెడిటేషన్ మీరు చేయొచ్చు. ఎలా? స్వప్నములో ఉన్న మీరు, స్వప్నములో ఉన్నవన్నీ సత్యమే. సపోజ్ స్వప్నంలో ఉన్నారు కదా, మేము వచ్చాం స్వప్నంలో, అమ్మా మీరు చాలా ఒత్తిడిగా ఉన్నారు స్వప్నంలో. ఎందుకంటే ఇదంతా సంసారము, పిల్లలకి చిన్నపిల్లలకి సీట్లు రాలేదు, పెద్దవాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, ఇల్లు రెంట్లు ఖర్చులు అన్ని మెయింటెనెన్స్. స్వప్నంలో నేను వచ్చి ఇది సత్యం కాదమ్మా, మళ్ళీ మీరు లేచిన తర్వాత ఇదేం ఉండదు అని చెప్పాను అనుకోండి, మీరు నమ్మరు. అప్పుడు మీరేం చేస్తారు? దేవుడి కోసం పూజలు చేస్తుంటారు. ఎక్కడ? స్వప్నంలో. నేను వచ్చి భగవద్గీత చెప్పాను అనుకోండి స్వప్నంలో, అప్పుడు తపస్సు చేసి సాధన చేసి 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 చివరికి మీరు ఏం తెలుసుకుంటారు? నేను అంటాను, ఈ స్వప్నం అనేది నిర్మించిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వేకువలో ఉన్నారు, జాగ్రత్తలో, వారిని మీరు దర్శించాలి. స్వప్నాన్ని సృష్టికర్త ఎవరు? నేనే. స్వప్నంలో ఉన్నాను. సో స్వప్నంలో ఉన్న సృష్టికర్త నాకు దర్శనం కలగాలి అంటే మీరు తపస్సు చేస్తారు, ఉపవాసాలు, జపము, సాధన స్వప్నంలో. ఇప్పుడు చెప్పండి, స్వప్నంలో మీ తపస్సు అయిన తర్వాత ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి ఆ సృష్టికర్త, స్వప్న సృష్టికర్త దర్శనం మీకు ఇస్తారా? అమ్మ మీ తపస్సు అయిపోయింది, ఏం కోరుకుంటావో కోరుకోమని సినిమాలు ఉంటాయి కదా, ఓం బ్రహ్మనే నమః బ్రహ్మనే నమః ఒంటికాలతో చేస్తుంటాడు ఆయన, హిరణ్యకశిపుడు ఎవరు, ఆయన వస్తాడు బ్రహ్మదేవుడు, వత్స నీ తపస్సు ఫలించినది, ఏమి కోరుకును, నాకు అమృతత్వం అది కుదరదు కానీ మరొకటి కోరుకో. మోక్షం కుదరదు, ఎవరికీ కుదరదు అది. ఎందుకంటే ఈశ్వరుడు వలన మోక్షం రాదు. ఈశ్వరుడు వలన మరి ఎలా, ఎందుకు అది ఈశ్వరుడికి ఎందుకు పూజించాలని మీరు అడుగుతారా లేదా? ఈశ్వరునికి మనం భగవంతుని పూజ చేస్తే మీ పుణ్యం ఫలించి గురువుని పంపిస్తారు, లోకల్ గురువుని. ఆయనకి లోకల్ కనెక్షన్ అంతా ఉంటుంది, మొత్తం యూనివర్సల్ కనెక్షన్ కదా. ప్రతి వీధికి, టౌన్కి, దేశానికి కనెక్షన్స్ ఆయనకి. ఎవరికి? పెద్ద ఆయనకి, ఈశ్వరుడికి. అందువలన ఈశ్వరుడికి మీరు పూజిస్తే ఆయన గురువుకు పంపిస్తారు. అందుకే మొదట మనము ఈశ్వరుని శరణాగతి చేస్తాం, తరువాత ఆయనే పంపిస్తారు గురువుని, అప్పుడు గురువు శరణాగతి. గురువు శరణాగతి అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి, ఏదో పాద పూజలు చేసేయడం వలన ఏదో ఆ శరణాగతి కాదు. గురువు చెప్పిన తత్వం మనము గట్టిగా పట్టుకోవాలి. గురువు శరణాగతి అంటే ఏంటి? గురువు చెప్పే బోధ, ఉపదేశం, తత్వం, దాన్ని గట్టిగా పట్టుకోవడమే గురువుకి శరణాగతి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు స్వప్నములో సాధన చేసి 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 చివరికి స్వప్నాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త దర్శనం మీకు కలుగుతుందా లేదా? చెప్పండి, కలుగుతుందా? కలుగుతుందన్నే తప్పే, కలగదన్నే తప్పే, రెండూ తప్పే. ఎందుకు చెప్పండి? వితిన్ డబుల్ కోట్స్. అంటే ఇప్పుడు మనము లేచిన తర్వాత మీరు మళ్ళీ దర్శనం ఇస్తారా అంటే అర్థం ఏంటి? దర్శనం ఎవరని అనగలమా? దర్శనం ఇస్తారని అనగలమా? రెండూ లేవు. అంటే అర్థం ఏంటి? మీరు స్వప్నం నుండి లేస్తే మీరే స్వప్నం సృష్టికర్త. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనకి దక్షిణామూర్తి అంటే ఏం చెప్తున్నారంటే, నీవే పరమాత్మ, ఆత్మ మాయాశక్తి ద్వారా, నిద్రాశక్తి కాదు, ఈ ప్రపంచ సృష్టి మీరు అక్కడ సృష్టించలే, మీ నిద్రాశక్తి కాదు, మాయాశక్తి అంటే సమష్టి వాసనలను అవ్యక్త రూపాన్ని ఏమంటాము? మాయాశక్తి. అర్థమవుతుందా? అందువలన చూడండి, స్వప్నం ఎలా వస్తుంది? స్వప్నం మనం ఏం చేస్తున్నాము?
నిద్రాశక్తి ద్వారా నేను ఒక స్వప్నాన్ని ఇలాగ ప్రొజెక్ట్ చేశాను. ఫస్ట్ ప్రొజెక్ట్ చేసి దాంట్లో ప్రవేశించాను. గృహప్రవేశం. మనం గృహప్రవేశం చేస్తాం కదా, ఇల్లు కడతాము, గృహప్రవేశం చేస్తాం. సో స్వప్నాన్ని మనం నిర్మించి దాంట్లో ప్రవేశించాం. ఓకేనా? ప్రవేశించిన తర్వాత ఏం చేసాం? పొరపాటు నేనే నిర్మించాను అనేది మర్చిపోయాం. స్వప్నాన్ని నిర్మించాము, గృహప్రవేశం చేశాము, నేను దీన్ని నిర్మించానని మర్చిపోయాము. అది మన ప్రాబ్లం. ఫర్గెట్ఫుల్నెస్. గజిని అంటారు కదా, మర్చిపోయాడు అంటారు కదా. ఈ విధంగా మర్చిపోవడం వలన ఏమవుతుంది? ఇదంతా కూడా బర్డెన్, నా తల మీద బరువు, ఒత్తిడి, టెన్షన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు బీపీ, షుగరు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? టెన్షన్, ఒత్తిడి ఎందుకు వచ్చి? ఇవన్నీ కారణం నేను క్రియేట్ చేశాను, దాంట్లో ప్రవేశించాను, మర్చిపోయాను. అర్థమైంది కదా? అదే విధంగా ఈ యొక్క ప్రపంచాన్ని మాయాశక్తి ద్వారా నిర్మించాను. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని నేను అని అభిమానం పెట్టుకున్నా. ఇక మిగతా వాళ్ళంతా కథ మళ్ళీ మొదలైపోయింది. కథ ఏంటి మొదలైంది? మర్చిపోయాను నేనే క్రియేట్ చేశాను. అప్పుడేమవుతుంది? ఈ ప్రపంచంలో ప్రతిదీ జరుగుతున్నటువంటి నాకే జరుగుతుంది, నాకే ఎందుకు జరగాలి, ఇలాంటి ఆలోచనలతో ఒత్తిడి పెరుగుతుంది. మీకు ఒత్తిడి పెరిగి టెన్షను, ఆందోళన, అలజడి, ఇవన్నీ స్ట్రెస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మేల్కోండి అంటున్నారు. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఉత్తిష్ట అంటే గెటప్. లేచారు మన వాళ్ళు. కొంతమంది లేస్తారు కానీ కళ్ళు తెరవరు. మీరు ఇంటి దగ్గర చూడండి, కొంతమంది బలవంతం లేస్తారు కానీ కళ్ళు తెరవరు. నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలంటే వంటగదిలోకి వెళ్ళిపోతావు, ఎందుకంటే కళ్ళు తెరవరు కదా. అందుకే ఉపనిషత్తు ఏమంటుందంటే కళ్ళు తెరువు అంటుంది. వెంటనే ఉత్తిష్ట, జాగ్రత్త, ఎరైజ్, ఎవేక్, వివేకానంద. కాబట్టి ఇక్కడ ఏమంటుంది ఉపనిషత్తు? ఏమంటుందంటే మీరు స్వప్నంలో లేవడం మీకు ఆల్రెడీ అయ్యింది. ఎందుకు? ఆ ప్రారబ్ధ కర్మ ఆధారంగా మనం లేస్తున్నాం. కానీ ఈ దీర్ఘ స్వప్నం నుండి మనం లేవాలంటే మీకు ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఉపనిషత్తులు ఏమంటున్నాయి? గెటప్, ఓపెన్ యువర్ ఐస్. మనం లేవమని ఉపనిషత్తు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాము? పరమాత్మ సుప్రభాతాలు పాడుతాం. నువ్వు లేవు, పరమాత్మ లేవాలంట. అంటే మనం లేవకంటే మనం ఎప్పుడు నిద్రమత్తులో ఉన్నాము. మన నిద్రమత్తు ఆయన మీద పెట్టి నీకు సుప్రభాతాలు ఉదయాన్ని పాడుతూ ఉన్నాం. ఇది ఎంత పెద్ద జోకు. అందుకే ప్రతి దేవీ దేవత నవ్వలాకి ఇలాగే ఉంటారు, నవ్వుతుంటారు మన కామెడీ చూసి. ఓకే చెయ్యండి అని. అందుకే వాళ్ళ అభయముద్ర, వరద ముద్రలు పట్టుకుని నవ్వుతుంటారు. మరి మీ జోకులు చూసి విని మరి మనం లేవమంటుంటే మనం వాళ్ళని లేపుతున్న సుప్రభాతాలు. ఇది మనకిన్ని, ఈ ఋషులకిన్ని మనకిది తేడా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడేమంటున్నారు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి. ఈ అద్దములో ఏ విధంగా అయితే ప్రతిబింబంగా సిటీ ఉందో అదేవిధంగా ఈ ఆత్మ అనే ఒక అద్దములో జగత్ అనే ప్రతిబింబిస్తున్నది. అందువలన ఆ రోజుల్లో శంకరాచార్య టైంలో సినిమాలు లేవు, టీవీలు లేవు. ఇప్పుడు మనము అద్దం బదులుగా ఒక థియేటర్ తీసుకున్నాం. సినిమా హాల్ తీసుకున్నారా? సినిమా హాల్లో కేవలము ఆ నీడ, ఆ షాడో, అవి హీరోలుగా అలా ఉంటే ఆ హీరోయిన్ రక్షించిపోయి ఆ వచ్చిన కష్టాలు చూసి మనం కూడా చాలా బాధపడిపోతుంటాం. ఎందుకు? దాంతో ఐడెంటిఫై చేసుకుంటాం. కొంతమంది అయితే ఆ యొక్క హీరో క్యారెక్టర్లోను హీరోయిన్ క్యారెక్టర్లో లీనమైపోతారు, ఏడుస్తుంటారు. పక్కన వాళ్ళు అంటారు, ఏమండి నేను ఇక్కడే ఉన్నానంటారు. ఓకే అంటారు. ఈలో మర్చిపోతారు ఆ సినిమా. అంటే ఒక చిన్నపాటి సినిమా మనల్ని మైమరిచి మనల్ని ఏడిపిస్తుంటే ఇంత పెద్ద ఈ జగత్తులో ఉన్న ఇంత పెద్ద సినిమా హాలు మనకి ఎంత టెన్షన్ పెడుతుంది చూడండి. ఒక 2.5 గంటల సినిమా థియేటర్లో మీరు అన్నీ మర్చిపోయి దాంట్లో లీనమైపోయి ఎంతమంది ఇందులో మీరు ఎంతమంది ఏడ్చుంటారో సీరియల్ చూసి.
వంట వండుతూ సీరియల్ చూసి చాలామంది ఏడ్చే వాళ్ళు ఉండొచ్చు. నేను చూశాను, కానీ మీరు తెలివైన వాళ్ళు అవ్వచ్చు. కాబట్టి ఒక చిన్నపాటి టెలివిజన్లో వచ్చినటువంటి ఒక సీరియల్, ఒక సినిమా మనల్ని ఏడిపిస్తుంటే, ఈ జగత్ అనే ఒక పెద్ద సినిమా థియేటర్, దీంట్లో మనము ఎందుకు ఈ సంసార దుఃఖంలో పడని చెప్పండి. అందువలన ఇప్పుడు మీరు అనుకుంటారు స్వప్నం అయితే ఓకే, కానీ దీనికి దానికి తేడా ఉన్నది కదా అంటాం. ఏమి తేడా లేదు. స్వప్నం ఏంటి అంటే మనం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం, మనం అనుభవం వస్తుంది. స్వప్నంలో కూడా అనుభవం ఉన్నది. మరి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాను, స్వప్నంలో కూడా చూస్తున్నాను. మరి ఇక్కడ మనకి కొన్ని వ్యక్తులు వారి యొక్క ప్రవర్తన మనకు చాలా బాధ కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది. స్వప్నంలో కూడా మీకు దుఃఖం కలుగుతుందా లేదా? అందువలన ఈ స్వప్నం ఏదైతే ఉందో ఈ జగత్, అందుకే జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తం కల్పన, దీర్ఘ స్వప్న. జగత్ కల్పన, జీవ కల్పన, ఆల్ దిస్ కల్పన, దీర్ఘ స్వప్న. చూసారా, ఈ జగత్ అనేది ఒక కల్పన, ఈ జీవ అనేది ఒక కల్పన. ఈ రెండు కలిపితే ఓ పెద్ద దీర్ఘ స్వప్న. మనం ప్రతిరోజు చిన్న స్వప్నాన్ని చూస్తున్నాము, ఇది పెద్ద స్వప్నము. అందుకే ఒక్కొక్కసారి మనకి స్వప్నంలో ఇంకొక స్వప్నం వస్తుంది. ఎప్పుడైనా వచ్చింది ఎవరికి? నాకు ఒకసారి వచ్చి అబ్బా స్వప్నం అని బయటకు వచ్చి చూస్తే ఇంకో స్వప్నంలోనే ఉన్నాం, మళ్ళీ రెండో స్వప్నం అన్నాడు. కాబట్టి ఇలాంటి అనుభూతులు మీకు వస్తాయి. అయితే శంకరాచార్య ఏమంటున్నారు ఇక్కడ, ఎప్పుడైతే నిజ అంతర్గత తుల్యం. మీరు చెప్పండి, ఇప్పుడు అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబము బయట ఉందా, లోపల ఉందా? లోపలే ఉంది. ప్రతిబింబం లోపలే ఉంది. అదేవిధంగా స్వప్న ప్రపంచం బయట ఉందా, లోపల ఉందా? లోపలే ఉంది. అదేవిధంగా ఈ జగత్ అనేది నాకంటే బయట ఉందా, లోపల ఉందా? లోపల ఉంది, బయట లేదు. ఎందుకంటే ఆత్మకు లోపల ఉంది. మనకి ఎలాగనిపిస్తుంది? ఇదంతా నాకు బయట ఉన్నది కదా అనిపిస్తుంది. స్వప్నంలో మీరు ఉన్నప్పుడు కూడా స్వప్న ప్రపంచం మీకు ఎలా ఉంటుంది? బయట ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజాంతర్గతం తుల్యం, వాస్తవానికి ఇది లోపలే ఉంది, బయట లేదు. అయితే దీని నుండి మనకి ఎప్పుడు బయటపడతాము అంటే, యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. యస్ సాక్షాత్ కురుతే. యస్ సాక్షాత్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాం మనం, స్వప్నం నుండి లేచిన వ్యక్తి వేకువగా ఉన్నటువంటి వ్యక్తితో దర్శనం అంటే ఎలాగా? దర్శనం ఉండదు. స్వప్నంలో ఉన్నవారే వేకువ వ్యక్తిగా అవుతారు. అదేవిధంగా ఇప్పుడు మనం నిద్రలో ఉన్నాం అంటే మీరు అందరూ తెలివిగా ఉన్నారు, కానీ ఇది కూడా ఒక దీర్ఘ స్వప్నమే. అంటే దీని నుండి ఎప్పుడైతే ఆత్మస్వరూప తత్వంలోకి మనం ప్రవేశిస్తామో అప్పుడు ఇదంతా కూడా మిథ్య. మిథ్య అంటే ఏంటి? కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది, షరతుల మీద. ఈ జగత్తులో మనం ఉన్నప్పుడు ఇది సత్యం, స్వప్నంలోకి వెళ్ళేటప్పుడు మిథ్య. ఇప్పుడు స్వప్నము మిథ్య. గాఢ నిద్రలోకి వెళ్ళామనుకోండి, స్వప్నము మిథ్య, జగత్తు మిథ్య, రెండూ లేవు. చూసారా? ఆ విధంగా ఎప్పుడైతే సాక్షాత్ కురుతే, ఎప్పుడైతే స్వప్నం నుండి లేచామో, ఎలాగైతే నేనే స్వప్నాన్ని క్రియేట్ చేశానని వ్యక్తిగా తెలుసుకుంటారో, ఇప్పుడు కూడా నేను ఆత్మస్వరూపంగా నేనే ఈ జగత్తుని నిర్మించాను అని తెలుసుకునేటప్పుడు స్వాత్మానమేవాద్వయం, నేనే రెండోది లేనిది. ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నంలో ఉన్న వ్యక్తి వేరు, స్వప్నం నిర్మించిన వ్యక్తి వేరా? రెండు ఒకటా? నేనేగా స్వప్నం. నాకు నిన్న కల వచ్చిందంటారా, లేకపోతే ఎవరికో కల వచ్చిందని చెప్తాము. అంటే ఎప్పుడైతే స్వప్నం నుండి మేల్కొన్న తర్వాత స్వప్నం ఎలాగైతే మీకంటే వేరుగా లేదో, ఇప్పుడు చెప్పండి, స్వప్నం అనేది మీకంటే వేరుగా ఉన్నదా? మీరు చెప్పండి. మీకంటే వేరుగా స్వప్నం ఉండదు, ఎందుకంటే మనం నిర్మించాం స్వప్నాన్ని. మీకు అర్థమైంది కదా? అంటే స్వప్నాన్ని నిర్మించిన మీరు మర్చిపోవడం వలన స్వప్నంలో ఒక వ్యక్తికి పరిమితం అయిపోయారు.
అంటే సృష్టికర్త నుండి అంటే సృష్టికార నుండి సుత్తికార వరకు పడిపోయాడు మనిషి. సుత్తికార తెలుసు కదా. అందువలన నేనే స్వప్నాన్ని ఎలాగైతే నిర్మించానని ఎప్పుడు తెలుసుకుంటారు? వివేకం. స్వప్నం నుండి వేకప్ అవ్వడానికి మీ ప్రారంధ కర్మ సరిపోతుంది. కానీ ఇక్కడి నుండి మళ్ళీ మీరు వేకప్ అవ్వాలి ఆత్మస్వరూపంలోకి. దానికోసము దక్షిణామూర్తి మీకు సహాయాన్ని అందిస్తున్నారు. ఏంటి? ఇక్కడి నుండి మీరు లేవండి. అందువలన ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నంలో ఉన్న వ్యక్తి ఎలాగైతే వేకువలో ఉన్న వ్యక్తి కంటే వేరుగా ఉండదో, స్వప్న ప్రపంచం కూడా నాకంటే వేరుగా లేదు. అదేవిధంగా ఆత్మ కంటే భిన్నంగా ఈ ప్రపంచం లేదు. కాబట్టి జీవాత్మ ఏంటి చెప్పండి? నేననేది సత్యం. జగత్ ఏంటి? మారుతున్న సత్యం. మారుతున్న సత్యాన్ని మిథ్య అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను సత్యం, జగత్ మిథ్య. ఈ సిద్ధాంతం అనేది ఈ 1వ శ్లోకంలో చెప్పారు. అందువలన ఏమంటున్నారు? బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయ శేషం మయా కల్పితం ఇత్తం యశ్చతు దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతో ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. శంకరాచార్య అంటారు, మొత్తం ఈ బ్రహ్మాండమంతా కూడా ఈ 3 గుణాలతో ఉన్నటువంటి మాయ ద్వారా అలాగ వ్యాపించింది. కాబట్టి ఏ మాయ ఎలాగైతే మనం ప్రొజెక్ట్ చేశామో, స్వప్నం ఎలాగ ప్రొజెక్ట్ చేశాము, అదేవిధంగా జగత్ కూడా ఇలా ప్రొజెక్ట్ చేశాము. అయితే నెక్స్ట్ మన ప్రశ్న వస్తుంది, ఏ విధంగా నిర్మించారు? ఇప్పుడు మన స్వప్నాన్ని అయితే మనం నిర్మిస్తున్నాం ప్రతిరోజు. ప్రపంచాన్ని ఎవరైనా నిర్మించగలరా మీలో ఎవరైనా? కాబట్టి దక్షిణామూర్తి ఈ ప్రపంచాన్ని ఎలా నిర్మించారు అనేది ఇప్పుడు 2వ శ్లోకం. బీజస్యాంతరివాంకురో జగదిదం బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. ఓకే, ఇప్పుడు మనకేం తెలిసింది? మొదటి శ్లోకంలో మనకి ఈ జగత్తుకి ఉన్న సంబంధం తెలిసింది. అంటే నేను సత్యము, జగత్ అనేది నేను ప్రొజెక్ట్ చేసిన ఒక ప్రొజెక్షన్, అంటే అద్దములో కనిపిస్తున్నటువంటి ఒక ప్రతిబింబం లాంటిది. అదేవిధంగా స్వప్నంలో ఉన్నటువంటి స్వప్న ప్రపంచం లాంటిదే. అందువలన అక్కడ అద్దము సత్యంగా, ప్రతిబింబాన్ని మిథ్యాగా తీసుకుంటే, ఇక్కడ నేను సినిమా హాల్లో తెర అనేది సత్యం. సపోజ్ బయట ఎక్కడైనా సరే ఒక అగ్ని అక్కడ తెర మీద వస్తుంది, అగ్ని ప్రమాదం, తెరకేమైనా కాలిపోతుందా? లేకపోతే ఫ్లడ్స్ వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి సినిమాలో, తెర ఏమైనా తడిసిపోతుందా? కాబట్టి ఇక్కడ మనకి ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి చెప్పండి? ఏమైనా అర్థమైంది ఎవరికైనా? ఓకే, ఈ జగత్తంతా స్వప్నం లాంటిది, నాకు ఎటువంటి ప్రమేయం ప్రభావము చూపెట్టదు, నాకు ప్రయోజనం ఏమిటి అంటే మీరు ఒకటి గమనించండి, సత్యముకి మిథ్యా వస్తువు ఎటువంటి ప్రభావం చూపలేదు, సత్యానికి మిథ్యా వస్తువు ఎటువంటి ప్రభావం చూపలేదు. తెరకి ఆ సినిమాలో కనిపిస్తున్నటువంటి అగ్ని ప్రమాదం ఏమైనా తెరకేమైనా
కాలిపోతుందా? అందువలన ఈ జ్ఞానం వలన మనకేం తెలుస్తుందంటే, నాకు జరుగుతున్నటువంటి అనుభవాలు, నాకు జరుగుతున్నటువంటి పరిస్థితులు, నాకు జరుగుతున్నటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో వ్యవహారం, ఇది ఏది కూడా నాకు ఎటువంటి ప్రభావం చూపలేదు. మీరు ఒకటి గమనించండి, మనం ఏడుస్తున్నప్పటికీ మనం ఆత్మస్వరూపులమే. మీరు బాధపడుతున్నప్పటికీ మీరు ఆత్మస్వరూపులే. ఎందుకు? ఆత్మ అనేది వికారం చెందదు. మరి ఎక్కడ జరుగుతున్నాయి? ఈ సినిమాలో వచ్చిన బొమ్మల్లో జరుగుతున్నాయి, తెర మీద ఏమీ జరగట్లేదు. ఈ విధమైన జ్ఞానం వలన మనం దేనికి కూడా చింతాక్రాంతుడైపోయి చెతికిలు పడిపోని పని లేదు, భయపడాలని పని లేదు, బెంగపడాలని పని లేదు. అంటే నేనెప్పుడు కూడా నిత్యముక్త. మీరు ముక్తులు ఆల్రెడీ. కానీ ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనే ఈ చొక్కాని వేసుకొని ఇదే నిజము అనుకుంటాం, అందువలన మనకి ఇక్కడ ఏమంటున్నారు, ఈ ప్రొజెక్షన్ అనేది సృష్టికి పూర్వం నిర్వికల్పంగా ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పండి, స్వప్నానికి పూర్వం అనేది స్వప్నం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఎలా ఉన్నది? వాసనలుగా ఉన్నది. దాన్ని నిర్వికల్పం అంటారు. అందువలన మీకు ఈరోజు ఏదైనా స్వప్నం వచ్చిందంటే అది ఆల్రెడీ మనకు స్వప్నంలో ఉన్నది. ఎలా? అవ్యక్తంగా ఉన్నది, స్వప్నంగా ఉండదు, అవ్యక్తంగా. అంటే బీజం ఎలాగైతే ఉందో, అంకురగా ఎలాగైతే వస్తుందో, ఇప్పుడు ఒక వటవృక్షం తీసుకోండి, మర్రి చెట్టు, ఓడలు, ఆకులు, కొమ్మలు, పుష్పాలు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఆ బీజములోనే అవ్యక్తంగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? బీజములో. దాన్నే నిర్వికల్ప అవస్థ అంటారు. ఏమంటారు? నిర్వికల్ప అవస్థ అంటారు. అందుకే పునః అన్నారు, మళ్ళీ ప్రకటమవుతుంది, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్తుంది. ఈ సృష్టి కూడా, సృష్టి అనేది ఎప్పుడు జరిగిందంటే ఏముండదు, ఇది అనాది అవిద్య అనిర్వచనీయ అంటారు. అంటే విత్తనం ముందా చెట్టు ముందా? ఏది ముందు చెప్పండి? విత్తనం ముందా చెట్టు ముందా? చెప్పలేము. విత్తనం ముందు చెట్టు ముందా అది చెప్పలేము. ఎందుకు? ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందంటే ఆ కోడి ముందు గుడ్డి అని అన్నాడంట. ఎందుకు? కోడి ముందు ఉంటుంది గుడ్డి, అలాంటి ప్రశ్నలు కాదు ఇక్కడ. ఇప్పుడు గుడ్డు ఉంటే కోడి వస్తుంది, కోడి ఉంటే గుడ్డు వస్తుంది, విత్తనం ఉంటే చెట్టు వస్తుంది, చెట్టు ఉంటే విత్తనం వస్తుంది. ఇది ఏది ముందని చెప్పడం కుదరదు. ఇది ఒక సైకిల్. మీరు ఒక గాజు, చేతి గాజు తీసుకొని ఎక్కడ ఆరంభమైంది ఏం చెప్తారు మీరు? ఇది సైకిల్. ఈ సృష్టి కూడా ఏదో పలానా టైంలో పలానా హైదరాబాదులో సృష్టి అది చెప్పడానికి వీల్లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ సృష్టి అనేది అనాది కాలంగా, ఇది సనాతన శాశ్వతం. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు అక్కడ. అందువలన ఈ సృష్టి కూడా ప్రాక్ నిర్వికల్పం పునః అన్నారు. అంటే ఏంటి? ఈ సృష్టి సైకిల్ పునరపి జననం పునరపి మరణం సైకిల్ జరుగుతూ ఉంది. అందుకే సృష్టి స్థితి లయ, మళ్ళీ సృష్టి స్థితి లయ. చూసారా ఎన్ని సైకిళ్ళు? అందువలన ఫస్ట్ జీవ ఎవరు? నేను ఎప్పుడు ఫస్ట్ పుట్టాను అలాగేం ఉండదు. మీరు పుట్టారు అంటే మీ కర్మ ప్రకారంగా శరీరం పొందింది, మళ్ళీ ప్రారంధం అనుభవించిన తర్వాత మళ్ళీ సంచితం నుండి మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ పుడతారు. ఇది ఎంతవరకు అయితే మీరు నిద్ర నుండి లేస్తారో, ఈశ్వరుడు సుప్రభాతాలు మానేసి మీ సుప్రభాతం మీరు ఎప్పుడు పాడుకుంటారో అప్పుడు వరకు పునరపి జననం పునరపి మరణం. అందువలన మన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మీ సుప్రభాతాలు దేవుడికే పాడుతాము, మాకు పుణ్యం వస్తే చాలు, మంచి జన్మలు వస్తే చాలు, ఇక్కడ సెటిల్ అయిపోతాం మనం. కాబట్టి మీరు ఎప్పుడు బయటపడే మార్గం లేదు. దక్షిణామూర్తి ఏమంటున్నారు? నాకు సుప్రభాతాలు మీరు ఆపండి, మీ సుప్రభాతాలు మీరు స్టార్ట్ చేయండి అంటున్నారు. కాబట్టి మనము ఈ సుప్రభాతం మనం మొదలు పెట్టాలి ఇప్పటి నుండి దక్షిణామూర్తి స్తోత్రంలో. అందువలన ఇక్కడ ఏమంటున్నారు? ఏ విధంగా అంటే మీరు ఒక పని చేయండి. ఒక వ్యక్తి చిన్న ఒక స్వప్నం క్రియేట్ చేయాలంటే ఇన్ని కర్మ వాసనలు ఉన్నాయి కదా. మరి ఇంత పెద్ద సృష్టి చేయాలంటే ఎంత కష్టపడాలి? పరమాత్మ అంటే ఇక్కడ సృష్టికర్త పరమాత్మ గురించి చెప్తున్నారు.
అక్కడ భ్రాంతిలో ఉన్న జీవాత్మ గురించి చెప్పారు మొదటి శ్లోకం. ఇప్పుడు సృష్టి చేసినటువంటి సృష్టికర్త పరమాత్మ గురించి చెప్తున్నారు, ఎలా సృష్టి వచ్చింది. అయితే మనం ముందే చెప్పాం, స్వప్నం మనం నిర్మించడానికి ప్రారబ్ధ కర్మ మనకుంది, వాసనలు ఉన్నాయి, మనం నిర్మిస్తున్న స్వప్నం. మరి ఈ ప్రపంచాన్ని సృష్టి చేయాలంటే ఏం కావాలి? దేశము కాలము కావాలి. చూసారా, మనకి ఎక్కడైనా సరే మీరు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ అంటే దేశం పలాయన ప్రదేశానికి చెందిన వాళ్ళు. కాలం అంటే డిఓబి డాష్ డిఓడి, ఏంటి? డేట్ ఆఫ్ బర్త్, డెత్. అది కాలాన్ని తెలియజేస్తుంది. మన ఆధార్ కార్డు మన అడ్రస్ని తెలియజేస్తుంది. అంటే దేశము కాలము. చూసారా, మాయా కల్పిత దేశ కాల కలన. ఆ మాయాశక్తి ఈ దేశము ఈ కాలము అని రెండింటిని తీసుకొని సహాయం తీసుకొని వాటి సంబంధం, కలన అంటే సంబంధము. ఆధార్ కార్డు అడ్రస్ ప్రదేశానికి సంబంధించినది, పుట్టుక మరణము కాలానికి సంబంధించినది. మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. చూసారా, ఇక్కడ ప్రొజెక్షన్ అని చెప్పట్లే, పెయింటింగ్ అని చెప్తున్నా. పెయింటింగ్ చూసారా, ఒక పెయింటరు పెయింటింగ్ వేసే ముందు ఒక క్యాన్వాస్ సిద్ధం చేసుకుంటారు, ఒక స్టేజ్ లాగా, ఒక ఆధారం, అధిష్టానం, దాని మీద పెయింటింగ్ వేస్తాడు కొంచెం బ్రష్తో. అదేవిధంగా ఈ పరమాత్మ అనే జగత్తంతటికి ఒక క్యాన్వాస్, ఆ క్యాన్వాస్ పైన ఈ సమష్టి వాసనలతో ఉన్నటువంటి మాయాశక్తి ద్వారా ఆ కుంచి పట్టుకొని విచిత్రమైనటువంటి దేశకాల పరిస్థితుల ఆధారంగా సృష్టి జరుగుతుంది అని చెప్తారు. అయితే ఈ చాలా పెద్ద పెయింటర్ అవ్వాలి కదా, చాలా కష్టపడాలి కదా, ఓవర్ టైం డ్యూటీ చేసి ఉంటాడేమో. మరి ఏమి డ్యూటీ లేదంట. ఏంటి? స్వయిచ్ఛయ, ఎటువంటి కష్టం లేకుండా కేవలం సంకల్పం మాత్రేనా. మనం ఎలాగ నిద్ర చూడండి, స్వప్నం ఎవరైనా కష్టపడుతుండ్రా? నా స్వప్నంలో చెమట చీసి దరి వేసానండి, స్వప్నం చాలా పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఎవరైనా అంటున్నారా? అది మీకు తెలియట్లేదు, మీ ఒక వాసనల ఆధారంగా వచ్చేస్తుంది స్వప్నం. ఇది కూడా ఈ పరమాత్మ ఆత్మ మాయాశక్తి ఆధారంగా ఈ జగత్ అనేది సునాయాసంగా అనాయాసంగా జస్ట్ సంకల్ప మాత్రేన సృష్టి భవతి, ఇది జరుగుతుంది. అయితే దీనికి ఎలా మేము నమ్మాలి? ఉదాహరణలు ఏమైనా చెప్తారా? మాయావీల్ ఇవా. చూడండి, ఈ మధ్యన ఈ జాదూగర్లు తగ్గిపోయారు, బ్లాక్ మెజిషియన్స్ తగ్గిపోయారు. ఇప్పుడు మెజిషియన్స్ ఎక్కువ కావాలంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు టీవీలో మీరు చూడండి, విచిత్ర విన్యాసాలు. ఒకప్పుడు మన భారతదేశంలో పేరుగాంచినటువంటి మెజిషియన్లు అనమాట. శంకరాచార్య భాష్యంలో రాసేవారు, విలేజ్లో వచ్చేవారు, గ్రామాల్లో ఒక మెజిషియన్ వచ్చి ఒక తాడు ఇలా విసిరేవాడు, పైకి వెళ్ళిపోతుంది, ఆ తాడు పట్టుకుని వెళ్ళిపోతుంటాడు. అక్కడ యుద్ధం చేస్తుంటాడు, తలకాయలు కింద పడిపోతుంటాయి, తలకాయల శిరస్సులు కింద పడుతుంటాయి. కొంత సమయానికి ఆ వెనక నుండి వస్తాడనమాట, ఏమీ ఉండదు అక్కడ, అంత మ్యాజిక్. అర్థమవుతుందా? అందువలన ఈ మెజిషియన్, అందుకే ఈ వేదాంత తత్వము ఆత్మజ్ఞానం తెలుసుకునే వాళ్ళు బంగారం షాప్కి వెళ్ళాలి, మ్యాజిక్ షోలకి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, అంత గమనించాలి. మనం వెళ్ళి మైమర్చిపోతాం, అక్కడ ఏమి ఉండదు, జస్ట్ అలాగ టైంపాస్ అలా చూసుకుని వచ్చేస్తాం. ఇక ఏదైనా చెప్పామనుకోండి, తలకాయలు ఊపుతాం గంగిరెద్దుల్లా, బస్వన్న డూడు బస్వన్న డూడు బస్వన్న. అలా కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా గమనిస్తుండాలి, అప్పుడు మీలో ఆ జ్ఞానము అలాగ ప్రకాశిస్తుంది. అందువలన ఏ విధంగా అయితే మెజిషియన్ ఎటువంటి కష్టం లేకుండా ఇలాగ మ్యాజిక్ ప్రదర్శిస్తాడో, ఈ సృష్టి కూడా మాయాశక్తి ద్వారా అలాగ ప్రకటించింది. ఇంకేంటి ఉదాహరణ? యోగివి మహాయోగికి మెజిషియన్ తేడా ఏంటి? మెజిషియన్ క్రియేట్ చేస్తే అప్పటికప్పుడే కనిపిస్తుంది, తర్వాత ఉండదు. కానీ మహాయోగులు ఉంటారు కదా, వాళ్ళు మన వ్యవహారం లాగా క్రియేట్ చేయగలరు. ఉదాహరణకి మీ అందరికీ తెలుసు, ఒకసారి వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఒక చిన్న యుద్ధం జరుగుతుంది.
నందిని అనే కామధేనువు నుండి విశ్వామిత్రుడు అనేక అస్త్రాలు కూడా క్రియేట్ చేశాడు. అదేవిధంగా విశ్వామిత్రుడు ఒకసారి ఒక స్వర్గాన్ని క్రియేట్ చేసి పడేశారు. తన భక్తుడైనటువంటి ఒక త్రిశంకు వచ్చి నాకు యజ్ఞం చేయమంటే, ఏంటి యజ్ఞం చెయ్యాలి, నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలన్నాడు ఆయన. ఏమండి ఇదేమైనా న్యాయమా? స్వర్గానికి పోవాలంటే ముందు క్వాలిఫికేషన్, యూ హ్యావ్ టు డై, ఫస్ట్ చనిపోవాలి అంతే. ఇప్పుడు ముందు ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనం చనిపోవాలి, అది రూలు. ఆయన ఏమంటాడు, నేను చనిపోను. మరి స్వర్గంకి ఎలా వెళ్తావు? శరీరంతో పోవాలి. ఏ బ్రాహ్మణోత్తముడు కూడా ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు అన్నాడు, నేను పంపిస్తాను. చూసారా, అంత విరుద్ధం. సరే, విశ్వామిత్రుడు చేస్తే ఎవరు పండితులు వెళ్ళలేరు. సరే, ఏదో రకంగా మేనేజ్ చేశాడు, స్వర్గానికి పంపించాడు. అక్కడ దేవరాజు ఇంద్ర, యూ షుడ్ నాట్ ఎంటర్ ది స్వర్గ, ఈ శరీరంతో వచ్చేస్తారు, ఇదేం న్యాయం? గేట్ క్లోజ్. చూడండి, మన వాళ్ళు ఒక్కొక్కసారి స్టార్లు కూడా వెళ్తారు అమెరికాలో. న్యూయార్క్లో దిగినప్పుడు నీ వీసా చల్లదు, క్యాన్సిల్ అంటారు. వీడికి షాకు. సల్మాన్ ఖాన్ అయినా కమల్ హాసన్ అయినా షాకు. ఎందుకు? వీసా ఈజ్ రిజెక్టెడ్ బై అమెరికా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ త్రిశంకుకి దేవరాజు ఇంద్ర రిజెక్ట్ చేసిన వీసా. మరి ఎక్కడికి వెళ్తాడు? ఇక గురూజీ పడిపోతున్నాను, అక్కడ ఆగు, నీకోసం స్వర్గం క్రియేట్ చేస్తాను అన్నాడు. ఎవరు? విశ్వామిత్ర. అందువలన విశ్వామిత్ర తన తపశ్శక్తి అంతా వడ్డీ ఒక స్వర్గాన్ని క్రియేట్ చేశారన్నమాట. అందువలన ఆ స్వర్గంలో ఎవరు ఉండరు, ఒక్క త్రిశంకే ఉంటారు. ఈ భూమికి రాలేడు, స్వర్గంకి వెళ్ళాడు. ఎక్కడున్నారు? అందుకే ఎవరైనా సరే అలాగా ఇటువంటి పొరపాట్లు చేస్తే నా ఘర్కి నా ఘాట్కి బీచ్ మీద చల్తా హే అంటారు మన వాళ్ళు. అంటే ఏలాడుతున్నాడు అనమాట త్రిశంక స్వర్గం. ఈ భూలోకంకి రాలేడు, స్వర్గంలోకి వెళ్ళలేడు. ఇదేంటే త్రిశంక స్వర్గం అంటారు మన వాళ్ళు. అందువలన మంది భూలోకము కర్మభూమి, అమెరికా అనేది స్వర్గం అయితే మరి దుబాయ్ ఏంటి? త్రిశంకు స్వర్గం లాంటిదన్నమాట. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ చెప్తుంటాం. కాబట్టి ఈ విధంగా మాయావి ఎలాగైతే ఇటువంటి అవలీలగా మెజిషియన్ ఎలాగైతే క్రియేట్ చేస్తాడో, ఒక మహాయోగి ఎలాగైతే సునాయాసంగా క్రియేట్ చేస్తారో, ఆ ఆత్మ కూడా మాయాశక్తితో దేశకాలం అనే రెండింటితో ఈ ప్రపంచాన్ని నిర్మిస్తుంది. అందువలన ఇది ఎప్పుడు కూడా సత్యం కాదు. మాటి మాటికి సైకిల్కి సైకిల్ పునః మరలా సృష్టి జరుగుతుంది. అందువలన आवो महादेव दर्शन दीजो तुम हो जगत के दाता। तल्ली महादुर्गा दर्शन दीजो तुम हो जगत के माता। तुम्ही हो ब्रह्मा तुम्ही हो विष्णु तुम हो शंकर रूपा। तुम्ही हो सरस्वती तुम्ही हो लक्ष्मी तुम हो पार्वती रूपा। आओ महादुर्गा दर्शन दीजो तुम हो जगत के माता। అందువలన సృష్టి స్థితి లయ స్వరూప తుము హో అనాది రూప। అనాది అంటే దానికి ఆది అంతం లేదు. అందుకే భగవద్గీతలో 15 అధ్యాయంలో నా రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నా చాదిర్ నచ సంప్రతిష్ఠ। దానికి ఆది లేదు, అంతం లేదు, ప్రతిష్ఠ లేదు, ఏమీ లేదు. దేనికి? ఈ సృష్టికి. అందువలన సృష్టి అనేది ఒక సినిమా. అందువలన ఈ సినిమాని మనము ఏ విధంగా అయితే ఒక ఆర్టిస్ట్ యాక్టర్ పెద్ద రాజు పాత్ర పోషిస్తాడు, బెగ్గర పాత్ర పోషిస్తాడు. రెండు పోషించినప్పుడు కూడా నేను బెగ్గరు కాదు రాజు కాదు అని ఆయనకు తెలుసు లోపల. మనం కూడా మనం ఆత్మస్వరూపులు మనం తెలుసుకుంటూ మనం ఈ రోల్ ప్లే చేయాలి. ఇదంతా ఒక సినిమా. ఇది మీకు ఇచ్చినటువంటి ఒక క్యారెక్టర్ అన్నమాట. అయితే ఇది ఎలాగా సినిమా కాబట్టి దీన్ని శ్రద్ధగా ఎందుకు చేయాలి స్వామి? వదిలేస్తాను, నేను ఎలాగా ఆత్మ కదా. సినిమా ఫ్లాప్ అయిపోదు. బ్లాక్ బస్టర్ కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గరే బోల్తా కొడుతుంది సినిమా.
మన జీవితాలు కూడా అంతే. మీరు సూపర్ హిట్ సినిమా చేస్తారా, ఫ్లాప్ సినిమా చేస్తారా, మీ చేతిలో ఉంది. కాబట్టి అందువలన మనం లైట్గా తీసుకోకూడదు. ఇది కూడా సినిమా అయినప్పటికీ దాన్ని బాగా మీరు ఆ యొక్క క్యారెక్టర్ని పండిస్తే దాని నుంచి బయటపడతారు. అందువలన మనకేమన్నారు, ఆ యొక్క శక్తిని గ్రహించి ఎప్పుడైతే నేనేం చేస్తున్నాను, నాతో అంతా జరుగుతుంది అంటే నాహం కర్త హరికర్త అని ఆరంభంలో మనం స్టార్ట్ చేసి చివరికి హరి ఎవరో కాదు నేనే హరి అని తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం తెలుసుకొని మీ సత్యాన్ని తెలుసుకునేటప్పుడు మీకు ఎటువంటి ఇంకా భ్రమ ఉండదు. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి, ఇది పెద్ద సమస్య కదా. అందువలన శంకరాచార్య ఏమంటున్నారంటే, ఈ తత్వాన్ని బోధించేది ఉపనిషత్. 10 ఉపనిషత్తుల్లో ప్రతి ఉపనిషత్తు కూడా ఇదే చెప్పింది. ఏం చెప్పింది? ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే దేవ ఇమే లోక సర్వం యదయమాత్మా బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ ఉత్తరతః బ్రహ్మ దక్షిణతః సర్వం ఇదం బ్రహ్మ అంటారు. బ్రహ్మ ప్లేస్లో అహం ఆత్మ, ఆత్మ పురస్తాత్, ఆత్మ పశ్చాత్, ఆత్మ దక్షిణతః, ఆత్మ ఉత్తరతః, ఆత్మ ఊర్ధ్వం, ఆత్మ అధః, సర్వం ఆత్మ అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ విధంగా ఆత్మ అనేది ఒక దేశానికి కాలానికి పరిమితం కాదు. మీ ముందే చెప్పా, దేశకాలానికి పరిమితమై సృష్టి చేసిన మాయకి మీరు స్వామి, మీరు మాయావి. మాయకి ఎవరైతే స్వామి ఉంటారో వారిని మాయావి అంటారు. అందుకే భగవద్గీత ఏం చెప్పింది? దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. ఈ మాయ చాలా కఠినతరమైనది. కానీ ఎవరైతే నేను దీనికి సృష్టికర్త, నేను ఆత్మస్వరూపాన్ని, నేను వ్యక్తిగత జీవాత్మ కాదు అని ఎవరు తెలుసుకుంటారో వారు బయటపడతారు. అందువలన ఇప్పుడు దీని నుండి బయటపడాలంటే మనకి జ్ఞానయోగం అనేది అవసరం. జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానయోగం అంటే 3 ఉంటాయి. 1 శ్రవణము, 2 మననము, 3 నిధిధ్యాసనము. ఆ శ్రవణ మనన నిధిధ్యాసనం చెప్పడానికి ఈ శ్లోకములో ఏం చెప్తున్నారు? కన్ఫ్యూజ్డ్ అయినటువంటి జీవాత్మ, సృష్టికర్తనైనటువంటి పరమాత్మ, ఈ రెండిటికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఇందులో చెప్తున్నారనమాట. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పాతకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్ కరణాత్ భవేన్న పునః ఆవృత్తి భవాంబో నిదౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాషతే అంటే మనం ముందే చూసాం, ఏదైతే ఆ ఉనికి సత్తు, ఇక్కడ చాందోగ్య ఉపనిషత్తు ఒకటి ఉంది. అంటే మనకి పరమాత్మ, ఆత్మ, జీవాత్మ రెండిట్లో ఉన్న తేడా ఏమిటి అంటే, రెండిట్లో కూడా ఉపాధి భేదమే తప్ప తత్వంలో భేదము లేదు. మీరు సముద్రంకి ఎప్పుడైనా వెళ్తే మీరు ఒకటి చూడండి, అక్కడ బుడగ ఒకటి ఉంటుంది, లేకపోతే అల ఉంది. అల సముద్రం రెండా వేరా? చెప్పండి. 2 కదా, అలా అంటున్నా సముద్రం అంటాం. 2 ఒకటైతే 2 ఒకటే అని అలా ఎన్ని 2 పేర్లు అంటే, అక్కడ అమ్మగారు చెప్పారు, అక్కడ
అలలో కూడా ఏమున్నది? నీరు. సముద్రం అంటే ఏమున్నది? నీరు. కాబట్టి ఇక్కడ నామరూపం బట్టే రెండు తప్ప తత్వం ప్రకారము ఒక్కటే. అందువలన ఇప్పుడు మనం ఏం చేయాలి? అలకున్నటువంటి పరిమితులు తీసేద్దాం, అల పేరు తీసేద్దాం, అల చిన్నది పెద్దది తీసేద్దాం. చివరికి ఏం మిగిలింది? నీరు. సముద్రం విశాలమైంది, తీసేది పక్కన పెట్టండి. ఇంకా ఏమైనా అన్ని తీస్తే చివరికి ఏమిస్తుంది? మిగులుతుంది నీరు. అంటే నీరు ప్రకారంగా మనము అల దగ్గరికి వెళ్ళి, ఏ అల ఏడుస్తుంది, సంసారాన్ని కొట్టుకుంటుంది. ఎందుకు? చిన్న అలలు పెద్ద అలలు ఉంటాయి కదా, పెద్ద అలలు వచ్చి కొడుతున్నాయంట. ఎందుకు? వాటి అధికారంలో ఉన్నాయి, అధికార ప్రభుత్వం కూటమి. అందువలన ఈ పెద్ద అలలు వచ్చి చిన్న అలను కొడుతుంది, అది బాధపడుతుంది. మనం అల దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు బాధపడకు, నువ్వు సముద్రంతో సమానం అన్నామనుకోండి, అది నమ్మదు. ఊరుకోండి, నేను సముద్రం సమానం ఏంటి? సముద్రం నా తండ్రి, నా సృష్టికర్త, నేను అందులో చిన్న అలని అంటారు. కానీ నిజానికి నువ్వు గమనించు, నీ స్వరూపము H2O నీరు. మరి సముద్రం స్వరూపం కూడా H2O నీరు అంట. అందుకే మనమేమంటున్నాము? ముందు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మనస్సులో ఆ ప్రతిబింబం వలన నేను ఈ వ్యక్తిని అని భ్రమ కలుగుతుంది. కానీ మనం స్టార్ట్ ఏం చేస్తాము? దాసోహం 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 అంటాం. అంటే నేను దాస బుద్ధి. దాన్ని తప్పనట్లేదు. ఆరంభంలో మనం దాస అని మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకు? రామదాసగా ఉన్నటువంటి హనుమంతుడు ఏమన్నాడంటే, నేను శరీరంతో భావన చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు నేను దాసుడిని, కానీ నా జీవాత్మగా ఉండేటప్పుడు ఆ శ్రీరామచంద్రులో నేను ఒక అంశ. ఆత్మస్వరూప తత్వ నిష్ఠలో ఉండేటప్పుడు రామే నేనై ఉన్నాను అని చెప్పారు, ప్రకటించుకున్నారు. మనం ఏం చేస్తున్నాము? శ్రీరామదూత శ్రీరామదాస్ అక్కడ ఆగిపోయాము. ఆయన పైకి వెళ్ళాడు మరి 2 స్టెప్పులు, అక్కడ మనం వెళ్ళట్లేదు. అందువలన మనం కూడా సరిపెట్టుకుంటాను, నేను రామదూత రామదాస్ సంథింగ్ లైక్ దట్. అందువలన హనుమంతుడి వలె మనం ప్రకటించుకోకూడదు. ప్రహ్లాద, హనుమంత, నారద వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయ్యారు. మనం ఉద్ధరించడానికే వాళ్ళు తిరుగుతున్నారు మన చుట్టూ. కాబట్టి ఇక్కడ ఈ దాస అనేది ఎప్పుడైతే ఈ అనేది తీసేయాలి, అది ఆరంభంలో అవసరం. ఎందుకు? మనం ఇల్లు కడుతుంటాం, స్లాబ్ కింద దానికి ఆధారం వేస్తాం. ఆధారం వేసాం కదండి, 20 రోజుల తర్వాత అది స్ట్రాంగ్ అవుతుంది నీరు పోసిన తర్వాత. ఆ స్లాబ్ వేయడానికి అవసరం ఉపయోగపడింది కాబట్టి దాన్ని తీయకూడదు, అలా ఉంచారనుకోండి మీ భోజనాలు ఇసుక పడుతుంది. కాబట్టి దాన్ని తీసేయాలి. ఇక్కడ కూడా మీరు పూజలు చెయ్యాలి, అలంకారాలు చెయ్యండి, అన్నీ చెయ్యండి. కానీ స్టెప్ బై స్టెప్ మనం పైకి వెళ్ళాలి. ఒక్కొక్కటి వదులుకుంటే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు వెళ్ళలేదనుకోండి, మన పరిస్థితి ఎలా ఉందంటే, నేను సింహాచలంలో చదువుకునేటప్పుడు ఇంటి దగ్గర చెప్పారు, తొలి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. మొదటిసారి ఏం చేశానంటే, రోజంతా తొలి మెట్టు దగ్గర పూజ ఉండిపోయాం. ఇంక అక్కడే కొబ్బరికాయ, అదే పూజ అనుకో. తర్వాత చెప్పారు, తొలి మెట్టు దగ్గర కాదు 1000 మెట్లు ఉన్నాయి, పైకి వెళ్ళాలని తెలిసింది. మనం కూడా మన పూజలు, మన వ్రతాలు, మన యజ్ఞయాగాలు తొలి మెట్టు దగ్గర ఉండిపోతున్నాం అందరం. ప్రవచనకారులు కూడా బ్రహ్మాండం చెప్తున్నారు, అదే మీ జీవిత కర్తవ్యం చెయ్యండి అంటారు. వాళ్ళు పైకి చెప్పరు. మనం కూడా అడగండి అమ్మాయినా అన్నం పెడదంటారుగా, వాళ్ళు మాత్రం ఎందుకు చెప్తారు? కాబట్టి ఇదంతా కూడా సెటిల్ అయిపోయి హ్యాపీ. వాళ్ళు 2 గంటలు చెప్పిన ప్రవచనం సూపరు, మీరు పలానా రేవులో స్నానం చేయండి, పొలోమని అక్కడికి వెళ్తారు, ఆవిడ 10 మంది చనిపోతారు. ఎందుకంటే తొక్కిసలాట కదా. ఇప్పుడు ఎవరి మాట, నేను ఎక్కువ ముందు స్నానం చేసేయాలి, టైం కరెక్ట్ చూసుకొని నేను మునుగుతాను. అందరూ టైంకి మునిగితే ఎంత గోదావరి కావాలి? మీ గోదావరి సరిపోదు, మీకు సముద్రం కావాలి స్నానాలకి. ఎందుకంటే అందరూ అదే టైంకి వెళ్తాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆరంభంలో మీకు అవసరం. ఇప్పుడు కూడా దక్షిణామూర్తి స్తోత్రం తర్వాత నేను జ్యోతి వెలిగించను, నేను పూజ చేయను అని ఎవరు అనొద్దు. మీరే చెయ్యాలి. మళ్ళీ ఇదో పెద్ద ప్రమాదం మాకు. ఎందుకంటే ఎప్పుడైతే మీ ఇల్లు ఉదయాన్నే ప్రాతకాలంలో అలికి ముగ్గేసి ఒక దీపం పెట్టారనుకోండి, మీ ఇల్లు ఒక దేవాలయంకే వెళ్ళాలని పని లేదు, ఇంటినే దేవాలయం చేసుకోవాలి. ఆ తర్వాత ఏమన్నారు, ఒంటిని దేవాలయం చేసుకోవాలి.
దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహంలో ఉన్నటువంటి ఆ మూర్తి ఎలాగైతే ప్రకాశిస్తుందో మీ లోపల చైతన్యం ప్రకాశించాలి. కనులు తెరిస్తే దక్షిణామూర్తి, కనులు మూస్తే ఆత్మారామ. అలా మీరు ఉండాలి. అప్పుడు మీరు అన్నిటికీ షేక్ అవరు. ఇప్పుడు అరాకొరా జ్ఞానంతో చాలా ప్రమాదం. వాళ్ళేమో మూర్తి విగ్రహాలు పూజ వద్దంటారు, మీరు ఈ ఫోటో ఉంటే ఆ ఫోటో వద్దంటారు, ఆ దేవుడు వద్దంటారు. కొంతమంది ఈ మధ్యన విన్నాను నేను కాకినాడలో, దక్షిణామూర్తి స్తోత్రం ఉపదేశం తీసుకున్నారంట. ఇక లింగము ఫోటోలు అన్నీ తీసి పడేశారంట, ఏమి ఉండకూడదంట. చూడండి ఎంత మూఢనమ్మకాలు వ్యాపిస్తున్నాయి. మా గురువుగారు చెప్తారు, మనలో మూఢనమ్మకాలు ఎంత బలంగా ఉంటాయంటే, ఒకరు సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళంట. సత్యనారాయణ వ్రతం చేస్తే వాళ్ళ ఇంటిలో ఒక పిల్లి చాలా ఇబ్బంది పెట్టేదంట. అయితే వ్రతం చేయనివ్వట్లేదు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లిని తీసుకొచ్చి ఒక జంగిట్లో పెట్టి మూత కప్పారు వ్రతం అయినంత వరకు. అలాగా ఆయన చనిపోయారు, ఆ ఇంటి పెద్ద ఆయన. తర్వాత పిల్లలు అమెరికాలో లండన్లో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఒక 15-20 సంవత్సరాల తర్వాత నాన్నగారు చేసిన సత్యనారాయణ వ్రతము కొనసాగించాలి అనుకున్నారంట. చేశారు, అన్నీ రెడీగా ఉన్నాయి. పంతులు వచ్చి కూర్చున్నారు, ఆగండి అంటున్నారు. ఎందుకు? పిల్లిని ఎదుగుతున్నారు అందరూ. పిల్లి కావాలి, లేకపోతే వ్రతం స్టార్ట్ అవ్వదు. ఎందుకు? పిల్లికి పట్టుకోవాలి, తీసుకురావాలి, జంగిట్లో పెట్టాలి, మూత కప్పాలి, అప్పుడు వ్రతం స్టార్ట్ చేయాలి. ఎందుకు? వాళ్ళ తాతల వాళ్ళ నాన్నగారు ఎవరో ఆ పని చేశారు, ఇది కొనసాగిస్తున్నారు. కానీ ఈయన మాత్రం బుద్ధి పెట్టి ఆలోచించట్లేదు. సో మన వాళ్ళందరూ కూడా ఇలాగే తీసుకుంటాం. అందుకే మన సనాతన ధర్మంలో మూఢనమ్మకాలు లేవు నిజానికి. మన ఎవరో అంటుంటారు, కానీ మనం మూఢనమ్మకాలు కాదు, మనం ప్రశ్నించే తత్వం. ఉపనిషత్తులన్నీ ప్రశ్నలతో వచ్చాయి. అంత సంభాషణ, అంత వాదన, సంవాదము. మీరు ప్రశ్నలు అడగడము, గురువు గారు చెప్పడము, మళ్ళీ ప్రశ్నించడము, చెప్పడము. అందుకే ఒక డ్రైవర్ గురువుగా మారుతారు. శ్రీకృష్ణ డ్రైవర్ ఎవరికి? అర్జునుడికి ఒక డ్రైవర్ గురువుగా మారారు. ఒక పుత్రుడు తల్లికి గురువుగా మారుతారు. కపిల భగవాన్ తల్లికి గురువుగా మారారు. ఒక భర్త భార్య గురువుగా మారుతారు. యాజ్ఞవల్క్య మైత్రేయికి గురువుగా మారారు. ఒక భార్య భర్త గురువుగా మారుతుంది. చూడాలా అందువలన ఈ మగవాళ్ళు అందరు గురువులు అనుకోకూడదు. మీరు చాలా దగ్గర ఆడవాళ్ళు ఏమీ తెలియని పరమానందయ్య మనుషులకు మగవాళ్ళకు కూడా చెప్పారు, బోధలు ఉపదేశాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. కాబట్టి ఇక్కడ ఎవరి గురువు అనేది ఏం అర్థం కాదు, ఎవరైనా చేయొచ్చు. నేను అదే చెప్పామా. అందువలన అలాంటి ఉపదేశంలో మనకి చాందోగ ఉపనిషత్ అంటే సామవేదములో మనకు ఉపనిషత్తులు 1180 అంటే 1180 ఉపనిషత్తులు ఉండేవి స్టార్టింగ్లో. 1180 ఉంటే 1180 ఉపనిషత్తులకి అన్నీ పోయి చివరికి ఇప్పటికి మనకి ఒక 108 ఉపనిషత్తులు దొరుకుతున్నాయి. ఈ 108 ఉపనిషత్తుల్లో 10 ఉపనిషత్తులకి శంకరాచార్య భాష్యం రాశారు. ఈ 10 చాలు, మీరు ఇంతకంటే ఎక్కువ అధ్యయనం చెయ్యలేరు. అలాంటి 10 ఉపనిషత్తుల్లో చాందోగ్య ఉపనిషత్తు చాలా గొప్ప ఉపనిషత్తు. దగ్గర 400 పైగా మంత్రాలు ఉన్నాయి. 400 పైగా మంత్రాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 6వ అధ్యాయము తత్వమసి ప్రకరణము అంటారు. ఆ తత్వమసి ప్రకరణం యొక్క ఉపదేశాన్ని ఆధారంగా ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అందువలన సాక్షాత్ తత్వమసి వేదవచస అంటే ఎవరికి? యహ అంటే దక్షిణామూర్తి. ఎవరికి? ఆశ్రితాన్, ఎవరైతే శరణాగతి చేస్తారో. మీకు ముందే చెప్పాను, ఫస్ట్ మనము ఈశ్వర శరణాగతి చెయ్యాలి. అంటే అంతవరకు మనము ఈ జగత్తులో వస్తువులు వ్యక్తులపైన ఆధారపడతాం. అందరూ మనకి షాక్ మీద షాక్ ఇస్తారు, లెఫ్ట్ రైట్ కక్షీపుల మీద ఇస్తారు తుడుచుకోమని. ఇవన్నీ చూసి మనం ఏమంటామంటే వీళ్ళని నమ్మకూడదు, దేవుడే నాకు దిక్కు అంటాం. అప్పుడు ఇక్కడ దేవుడి మీద పూజలు చేస్తూ దేవుడి గదిలోకి నేర్చుకోవచ్చు మనం, హ్యాపీ. మీరు ఎవరి దగ్గర ఏడవలేరు, ఫీల్ అవుతారు. గదిలోకి వెళ్ళి కాసేపు మీ దుఃఖాన్ని అంతా ఈశ్వరుడి మీద వదలండి, ఏం తప్పులేదు. అలాగా ఈ ప్రపంచం మీద ఆధారపడడం నుండి దేవుడి మీద ఆధారపడడానికి రావాలి.
దేవుడి పైన ఆధారపడడం నుండి తనపై ఆధారపడడానికి రావాలి. అది అల్టిమేట్. అందువలన ఎవరో కాదు, నువ్వు ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నావు. అసి అంటే నేను అల దగ్గరికి వెళ్ళి, ఓ అలా నీ దేవుడు ఈశ్వరుడు సముద్రం అంటున్నావు కదా, అది ఎవరో కాదు, నీ స్వరూపమై ఉన్నది. తత్వమసి అంటే నువ్వే అయి ఉన్నావు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్వరూప తత్వం అంటే ఎలా తెలుసుకోవాలి అంటే, స్వప్నము నుండి లేచిన వ్యక్తి నేనే అని ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తారో ఆ విధంగా ఈ ప్రపంచమంతా జరుగుతున్నప్పటికీ, సినిమా మనం చూస్తున్నప్పటికీ తెరను మర్చిపోకూడదు. మీరు తెర మర్చిపోయారనుకోండి, సినిమాలో జరిగినవన్నీ మీ నెత్తి మీద వేసుకుంటారు, మీరు ఒత్తిడితో భారంతో కుమిలిపోతారు. తెర ఒక్కటే సత్యము, ఇవన్నీ నీడలు అనుకున్నారనుకోండి, సినిమా ఇంకేం ఉండదు, మీకేమి ఎఫెక్ట్ ఉండదు. ఈ ప్రపంచం కూడా దీని అంతటికి మూలములో ఉన్న చైతన్యం నేను. కాబట్టి అహం నిర్వికల్పో నిరాకార రూప విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం సదా మే సమత్వం న ముక్తేన బంధః చిదానంద రూప శివోహం శివోహం. ఈ విధంగా మీరు తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒక సినిమాలాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఇదంతా కూడా ఒక కామెడీ, లేకపోతే ఒక పెద్ద ట్రాజిడీ. అందువలన నేను నిర్మించినటువంటి ఈ స్వప్నంలో ప్రవేశించి, నేను నిర్మించాను, నేను ప్రవేశించాను, నేను మర్చిపోతే పెద్ద ట్రాజిడీ, నేను గుర్తు చేసుకుంటే కామెడీ. ఇదంతా ఒక సెలబ్రేషన్ అన్నమాట. ఎందుకంటే ఈశ్వరుడు మనకు ఒక పెద్ద సెలబ్రేషన్ చేయడానికి ఇచ్చారు, కానీ మనం సెలబ్రేషన్ చేయకుండా మనకు రాదు. అందువలన ఇది తెలుసుకుంటే ఇది ఒక సెలబ్రేషను. ఎస్ సాక్షాత్ కరణాత్ భవేత్ న పునః అంటే మళ్ళీ ఏది సాక్షాత్కారం అంటే అహం బ్రహ్మాస్మి లేదా శివోహం. సోహం అన్నాం అంటే ఏంటి, దాసోహం అన్నాం కదా, అందులో దా తీసేయండి, ఆ దా అనే దరిద్రాన్ని తీసేస్తే సోహం మిగిలిపోతుంది. ఏం మిగిలింది? సోహం అంటే ఏంటి? సహ అంటే పరమాత్మ, అహం నేనే. ఇది మనం చూస్తాం, సంధ్యావందనం పూజ చేసినట్టు చెప్తారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ శ్లోకం ఉంటుంది, మీరు చూడండి. కాబట్టి దాసోహము నుండి దా తీయగలిగితే మీరు అప్పుడు సోహంగా మిగిలిపోతారు. అదే తత్వమసి బోధ. కాబట్టి అది తెలుసుకున్న తర్వాత ఇంక మీకు జన్మ లేదు. ఎందుకు లేదు? మీకు పునర్జన్మ ఉందా లేదా చెప్పండి, తెలుసుకుంటే చెప్పండి, చెప్పండి, పునర్జన్మ ఉందా లేదా? మీకు విషయం తెలిసిన సత్యం ఏంటంటే, మీరు ఏ ప్రశ్న అడగాలి, పునర్జన్మ ఉంది లేదా రెండు తప్పే. మరి ఏంటి అది నిజం? అసలు ఈ జన్మే లేదు, ఇంక పునర్జన్మ ఎలా ఉంటుంది? ఇదంతా స్వప్నంగా మీరు క్రియేట్ చేసిందేగా. అసలు ఇదే జన్మ కాదు, ఇంకా పునర్జన్మ అనే ప్రశ్న ఎలా వస్తుంది అని మీరు నన్ను ప్రశ్నించాలి. మీరేమో పునర్జన్మ లేదంటారు, కొంతమంది పునర్జన్మ ఉందంటారు. ఓబీటీకినయ్యే ఏబీటీకినయ్యే, రెండు కూడా తప్పు అర్థం. అంటే సత్యం ఏంటి? అసలు ఇప్పుడు ఈ జన్మే లేదు, మరి పునర్జన్మ ఏంటండి? మీకు అర్థమైందా? ఇది ఎలాంటిదంటే, ఇక్కడ వంద్యాపుత్ర అంటే ఎవరికైతే, ఏ తల్లికైతే బిడ్డలు లేరో అలాంటి తల్లికి చెప్పి వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకొని 10 మందిని పిల్లలకని ఆయన ఒక యుద్ధానికి వెళ్ళాడంట. ఎలాగెళ్ళాడు? ఇంద్రధనుసు అనే ఒక ధనస్సు తీసుకొని రాబెట్టుకున్నటువంటి కొమ్ములతో ఆ ధనస్సు తయారు చేసి మరుభూమిలో ఆ నీటిలో యుద్ధం చేశాడంట. ఇవేవి ఉండవు, అన్ని పేర్లే. అలాగన్నట్టు అసలు మనకు జన్మ అనేది లేదండి అంటే మళ్ళీ పునర్జన్మ అంటారేంటి? ఇంత తెలుసుకున్న తర్వాత మనం ఏం తెలుసుకోవాలి? అసలు నాకు జన్మ లేదు అంటే ఏంటి? వీటన్నిటినీ వాడుకోవడానికి సాక్షిగా ఉన్నాను. మీరు చూడండి, మీరు స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నంలో మీరు ఉన్నారు, ఈ వ్యక్తిగా మీకు తెలియదు.
కానీ ఇప్పుడు కూడా దీన్ని కూడా స్వప్నంగా అవగాహన తెచ్చుకుంటే అప్పుడు మీకు ఎటువంటి సంసారం అనేది ఉండదు. సంసారం అంటే ఏంటనుకున్నారు? డిపెండెన్స్, ఆధారపడడం, మానసికంగా ఆధారపడడం. ఒక్కడనే ఉన్నాను, ఈ ఒక్కడినున్నాను ఒంటరితనం అని బాధిస్తుంది మనకి. వాస్తవానికి ఒంటరితనం అనేది లేదు, అంత మీ ప్రొజెక్షనే, మీరే అందరిలోనూ ప్రకాశిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతిబింబాలు. 10 బకెట్లు ఇక్కడ పెట్టి 10 బకెట్లు పెట్టి అక్కడ నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ప్రకాశిస్తుంది అనుకోండి, అక్కడ ఎన్ని సూర్యులు ఉన్నట్టు? 10 సూర్యులు ఒకట, కానీ ప్రతిబింబాలు 10. అందువలన 1,00,000 ప్రతిబింబాలైన సూర్యుడు ఒక్కటే. ఈ ఎన్ని కోట్ల జనాభా, ఎన్ని వందల కోట్ల జనాభా ఉన్నా అదంతా మీ స్వరూపమే. అహం బ్రహ్మాస్మి. ఈ తత్వం తెలుసుకుంటే వారు మళ్ళీ ఈ సంసారంలో మళ్ళీ పునరభిజననం, పునరభిమరణం ఉండదు. అలాంటి దక్షిణామూర్తికి మేము నమస్కరిస్తున్నాము. మన నమస్కారములు చెప్పండి. కాబట్టి ఇక్కడతో ఈవేళ ఈ యొక్క ప్రవచనాన్ని మనం సమాప్తం చేస్తున్నాము. రేపు మళ్ళీ దీన్ని కొనసాగిస్తాను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నయనాలు కమలాకాంతులు మాపై వర్షించని